బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఓ డిగ్రీ కళాశాలలో ఓటర్ అవగాహన కార్యక్రమం జరిగింది. నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరుడు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనే ఆయుధం ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్తుకు దారితీస్తుందని తెలిపారు. యువత తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏంటి, ఎవరికి ఎక్కువ అవగాహన కనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ మనకి స్ట్రీమ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఆల్రెడీ 99% ఎన్రోల్ చేస్తున్నాను, చాలా ఆనందం. అలాగే ముఖ్యంగా యువతకి ఎందుకు అవగాహన అవసరం అనేది ఒక్కసారి మనం గమనిస్తే ముఖ్యంగా ఓటింగ్ శాతం యువతలోనే తక్కువ ఉంది. అంటే ఎన్రోల్ చేసుకుంటున్నారు, ఓటర్ ఐడి వస్తుంది, కానీ ఓటును సద్వినియోగం చేసుకోవట్లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం పుట్టబడుతుంది. అందుకని అలా జరగకుండా ప్రతి ఒక్కరు ఓటేసేటట్టు వాళ్ళని మోటివేట్ చేస్తూ, అలాగే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అక్కడ అని ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మనము 2009, 2014 అంటే 2019 ఈ 3 గణాంకాలు తీసుకుంటే చేసుకోవడం అయితే అందరూ చేసుకుంటున్నారు, 98% ఎన్రోల్ చేసుకుంటున్నారు. కాకపోతే ఓటింగ్ శాతం వచ్చేటప్పటికి 40% మాత్రమే ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక మూవీకి వెళ్తే మినిమం ఒక 3 hours మనం అక్కడ వెచ్చిస్తున్నాం. అంటే ఎంటర్టైన్మెంట్కి మనం టైం కేటాయిస్తున్నాం, కానీ మన భవిష్యత్తు కోసం మనం టైం కేటాయించలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎగ్జామ్లో అన్నింటిలోనూ క్వాలిఫై అయ్యారు, ఇంటర్వ్యూ అంటే జాబ్స్ నోటిఫికేషన్ పడ్డాయి, కానీ అప్లై చేసుకున్నారు, కానీ ఎగ్జామ్ రాయడానికి మీరు వెళ్ళట్లేదంటే ఎంత బాధగా ఉంటుందో, అలాగే